కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. నిన్న ఆపరేషన్ సింధూర్ గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం చేసిన దానికి ప్రతి ఒక్క భారతీయుడు సెల్యూట్ చేయాలి. భారత సైనికులు చేసిన ఈ చర్య పాకిస్తాన్కు వణుకు పట్టేలా చేసింది. అట్లాంటి ఉగ్రమాకులపై భారత ప్రధానమంత్రి గారు ఆడబిడ్డలను భార్యల ముందే తన భర్తలను చంపేయడం చాలా బాధ అనిపించింది. అందుకే భారత విజయం సింధూరం అనే పేరుతో ఉగ్రవాదులను మట్టి కరిపించారు. ఈ సింధూరం అనే పేరు పెట్టడానికి కూడా అదేనండి. ఎందుకంటే ఆడబిడ్డల కన్నీటికి ప్రతీకారమే ఇది. ఆపరేషన్కు సింధూరు పేరు పెట్టిన మోడీ ఉగ్రవాదానికి ధీటైన జవాబిచ్చే హక్కును భారత్ ఉపయోగించుకునింది. ఉగ్ర శిబిరాలను ఖచ్చితంగా ధ్వంసం చేయడం ద్వారా మన భద్రతా దళాలు చరిత్రను లిఖించాయి అని మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు అంటున్నారు. ఉగ్రవాదాన్ని ఉపయోగించుకోమని భారత్ ప్రపంచానికి తెలియజేసింది. భారత సరిహద్దులను పౌరులను సవాలు చేసేవారికి సైనిక చర్య ధీటైన జవాబు అని అమిత్ షా చెప్తున్నారండి, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు. అలాగే ఈ సింధూరం, ఈ ఆపరేషన్ సింధూరం ద్వారా 80 మంది ఉగ్రవాదులను మట్టిపెట్టినారండి భారత్. పహల్గామ్ ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత క్షిపణి దాడులు, లష్కరే తోయిబా, జైష్ మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ ప్రధాన కార్యాలతో సహా ఉగ్ర శిబిరాలు నేలమట్టం. చూడండి, వీళ్ళంతా ఇప్పుడు చనిపోయిన వాళ్ళలో చాలామంది ఇంతకుముందు మనకు బాంబేలో కావచ్చు, బాంబే దాని మీద చాలా దాంట్లో వీళ్ళు పాల్గొన్నారు. వీళ్ళు శిక్షణ ఇస్తారు. అక్కడ మన ఇన్స్టిట్యూట్ లెక్క పెట్టి ఉగ్రవాదులను ఎప్పుడూ 100 మందిని 200 మందికి శిక్షణ ఇస్తూ ఈ ఉగ్రవాది శిబిరాలను ఏర్పాటు చేసుకుంటారు. అలాంటి ఉగ్రవాది శిబిరాలను 9 ఉగ్రవాది శిబిరాలను నేలమట్టం చేశారు. 70 మందికి గాయాలైనాయి. 80 మంది వరకు చనిపోయినట్టు తెలుస్తుంది. వాళ్ళు కరెక్ట్గా చూడండి, పాకిస్తాన్ పౌరులకు ఏ ఇబ్బంది లేకుండా ఉగ్రవాదులను మట్టి పెట్టారంటే మన సైనికులకు సెల్యూట్ చేయాలండి. కరెక్ట్గా కనిపెట్టి ఉగ్రవాద సంస్థలను నాశనం చేయడంలో మన సైన్యం చేశారండి. ఎంత అంటే చూడండి, వాళ్ళు అది చేయడం ఎంత అనిపించింది. అట్లాగే మసూద్ మృతుల్లో మసూద్ అజార్ కుటుంబ సభ్యులు, అనుచరులు, జైష్, లష్కరే, హిజ్బుల్ ఉగ్రవాదుల నిర్మూలనే దాడుల లక్ష్యం. మరిన్ని దాడులను అడ్డుకోవడానికి సైనిక చర్య. చూడండి, మసూద్ ఇంట్లోనే 14 మంది చనిపోయారంటండి. ఆయన పెద్ద ఉగ్రవాది సమస్య. ఆయనకు బాధ అయిందంటే నేను పోయినా బాగుండేది అంటున్నాడు. అంటే మన సైనిక దానికి దెబ్బ తగిలితే దెబ్బ గుబ్బ అనిపించింది వాళ్ళకి. ఉగ్రవాదులంటే పాకిస్తాను వాళ్ళు ఆ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు చూడండి, ఆ ఉగ్రవాదులు చనిపోతే పాకిస్తాన్ సైనికులు పోయి వాళ్ళకి అంత్యక్రియలు చేస్తున్నారు. మన పాకిస్తాన్ ప్రధానమంత్రి గారు ఏమంటున్నారంటే, ప్రతీకారం తీర్చుకుంటాం, మిమ్మల్ని వదలము, భారత జరిపిన దాడులకు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం, భారత చేసిన తప్పునకు పర్యవసానాలు తప్పగా ఉంటాయి, భారత చేసిన దాడులను పాకిస్తాన్ యువసేన వాయుసేన సమర్థంగా ఎదుర్కొంది. చూడండి, ఇప్పటికీ పాకిస్తాన్ ప్రధానమంత్రి గారికి ఏమీ అర్థం కావట్లేదు. మేకపోత గంభీరాలు చేసిస్తున్నాడు. ఇంత జరిగినా కూడా అక్కడ ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళకు సైనిక ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుపుతున్నారు. మరి ఎక్కడ న్యాయం చెప్పండి? ఉగ్రవాదులను ఏర్పాల్సిన పాకిస్తాను వాళ్ళకి ఇంకా మంచిగా జరుగుతుందంటే
వాళ్ళు సపోర్ట్ చేయక ఉగ్రవాదులకు సపోర్ట్ చేసుకుంటూ భారత మీద ప్రతీకారం తీసుకుంటా అంటున్నాడు సిగ్గులేని ప్రధానమంత్రి పాకిస్తాన్ ఆయన. పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఉండి కూడా సిగ్గు కొంచెమన్నా ఉండాలా. ఉగ్రవాదులను ఏరు పారేస్తూ ఉంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తున్నాయి. ప్రతి ఒక్క దేశము ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తున్నాయి. చూడండి, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకిస్తాం. చైనా ఉద్రిక్తతలు త్వరగా చల్లారాలి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్. భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని ప్రపంచం తట్టుకోలేదు. ఐక్యరాజ్య సమితి. చైనా సరుకు ఫెయిల్. దాడి అడ్డుకోలేకపోయిన పాక్ ఎయిర్ డిఫెన్స్. చూడండి, ప్రతి ఒక్క దేశం కూడా ఈ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నాయి. ఇంకా ఏమి చేసినాయంటే 9 ఉగ్ర శిబిరాలు, 25 నిమిషాలు, 24 క్షిపణి దాడులు, 80 మంది ఉగ్రవాదులు హతం. ఇది మన ఆపరేషన్ సింధూర. ఆడబిడ్డల రక్తాన్ని కుంకుమను తుడిచివేసిన ఉగ్రవాదులకు ధీటుగా మన ప్రధాని మోడీ గారు ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టారు. ఆడబిడ్డలు నా భర్తలను చంపకండి, మమ్మల్ని కూడా చంపండి అని ఏడుకుంటే వాళ్ళు అన్ని మాట ఏమిరంటే, భర్తలను ఆడబిడ్డల ముందరనే చంపేసి పోయి మీ మోడీకి చెప్పుకోపోండి మేము చంపినామని అని భార్యల ముందరే భర్తలను చంపి ఘోరం తప్పు చేసిన మతం అడిగి, మీరు ఏ మతం అని అడిగి ఆడపిల్లల ముందరే తన భర్తలను చంపి వాళ్ళు చేసిన దానికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి మన ప్రధాని మంత్రి మోడీ గారు చేసిన ఈ పనికి భారత పౌరులు ప్రతి ఒక్కరూ సెల్యూట్ కొట్టాలి. భారతదేశం అంటే ప్రపంచ దేశాలకు తెలియజేయాలి. ఉగ్ర రూపం ఏ రూపంలో ఉన్నా ఏరు పారేస్తామని భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క పౌరుడు గర్వంగా చెప్పుకుంటున్నారు. దానికి కారణం మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. దేశానికి పెద్దన్న, దేశానికి పెద్ద దిక్కు నేనుండా. భారతదేశం తరపున నా భారతీయుడికి ఎవరైనా హాని చేస్తే వాళ్ళ తలకాయ తీస్తా, వాళ్ళను మట్టి గర్భిస్తా అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్న ఈ దానికి ప్రతి ఒక్క భారతీయుడు సెల్యూట్ కొట్టాలి. భారత సైనికులను మనం వాళ్ళకు సెల్యూట్ చేసుకోవాలా. జై హింద్, జై భారత్. భారత సైనికులకు ఇంకోసారి సెల్యూట్ చేస్తూ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.